విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ మాస్టర్ ప్లాన్ పై వివాదం స్టార్ట్ అయింది. కోస్టల్ కారిడార్ రివైజ్డ్ అలైన్మెంట్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రిషికొండ దగ్గర రిసార్ట్స్ స్టార్ హోటల్ కు మేలు చేసేందుకు అనుకూలంగా మార్పులు చేశారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో బీచ్ రోడ్ లో భూములు కొన్న వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై వివాదం రాజుకుంది. కోస్టల్ కారిడార్ రివైజ్డ్ అలైన్మెంట్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. అభ్యంతరాలకు మార్చి 10 వరకు గడువు ఇవ్వగా భూములు కోల్పోతున్న వాళ్లలో ఆందోళన తీవ్రమవుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. విశాఖ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల 6 లైన్ల కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ కీలకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో దీన్ని చేర్చింది. అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖలోని కంటైనర్ టెర్మినల్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 70 మీటర్ల వెడల్పుతో రోడ్డుకు అలైన్మెంట్ రూపొందించింది. అయితే దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తుదిరూపు ఇవ్వకముందే ప్రభుత్వం మారిపోయింది. తాజాగా మాస్టర్ ప్లాన్పై మరోసారి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఎకనామిక్ రీజియన్, మెట్రో రైల్, హౌసింగ్ ప్రాజెక్టులు, హెల్త్ క్లస్టర్స్, ఎడ్యుకేషన్, ఐటీ, ఏరోహబ్ ఫెసిలిటీ పెరుగుతున్న తరుణంలో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి మార్చిలోగా దాన్ని అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. తాజా అలైన్మెంట్ ప్రకారం కంటైనర్ టెర్మినల్ నుంచి కైలాసగిరి వరకు 40 మీటర్లు, అక్కడి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 60 మీటర్లతో రహదారి విస్తరణ ఉంటుంది. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం భీమిలి, నేరెళ్ల వలస వరకు కోస్టల్ కారిడార్ వెళ్ళింది. అయితే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడికి చెందిన భూములకు లబ్ధి చేకూర్చేందుకు డిజైన్లు మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రివైజ్డ్ ప్లాన్లో మార్పులు జరిగాయి. దీని ప్రకారం భీమిలికి దాదాపు 7 కిలోమీటర్ల ముందు నుంచే 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి వెళ్లే విధంగా అలైన్మెంట్ దాదాపు ఖరారైంది. రివైజ్డ్ అలైన్మెంట్తో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆవేదన బీచ్ రోడ్లో భూములు కోల్పోతున్న వాళ్లలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఏకపక్ష ఆలోచన విధానమే దీనికి కారణమంటున్నారు. కైలాసగిరి నుంచి ఋషికొండ మధ్య స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్ట్స్ ఉన్నాయి. వీటి నిర్మాణానికి గతంలో విఎంఆర్డీఏ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అలైన్మెంట్ మార్చకపోతే వాటికి నష్టం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం విశాఖ భీమిలి మార్గంలో బీచ్ వైపున ఉన్న కట్టడాలకు ఇబ్బంది కలగకుండా రెండో వైపు రోడ్ల నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టింది. దీనివల్ల తాము పూర్తిగా నష్టపోతామని గగ్గోలు పెడుతున్నారు. మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో కోస్టల్ కారిడార్పై వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.